మీకు జూడో క్రిస్టియన్ ట్రెడిషన్ నుంచి, అంటే జుడాయిజం, యూదుల మతం, తర్వాత క్రైస్తవం, ఇస్లాం, వీటిలో ఏమిటి ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడి తప్ప ఇంకే దేవుడు లేడు. రిచర్డ్ డాకిన్స్ అంటాడు, యాంగ్రీ, జలస్, వెంజ్ఫుల్ గాడ్. చాలా కోపంగా ఉన్న, ఈర్ష్యాగ్రస్తుడైన, మరి కోపం వస్తే కసి తీర్చుకునేటువంటి దేవుడు. అందుకనే అక్కడ దేవుడిని కాదంటాం, లేకపోతే ఇంకో దేవుడిని అంగీకరించడం, అది చాలా భయంకరమైనటువంటి పాపం కింద పరిగణిస్తారు. కానీ భారతీయ సాంప్రదాయాలను అట్లా లేదు. మీరు చెట్టుని పూజించవచ్చు, ఒక గట్టుని పూజించవచ్చు, ఒక కొండను పూజించవచ్చు, ఒక రాయిని, పశువుని పూజించవచ్చు, ఒక నదిని పూజించవచ్చు. ఋగ్వేదంలో అంతా ఏమిటి? ఋగ్వేదం అంతా కూడా ప్రకృతిని పూజించడమే. అట్లాగే అసలు దేవుడు లేడని వాదించవచ్చు చార్వాకుడు. ఆయన మనం ఋషిని చేశాం. బుద్ధుడు ఈ హైందవ సాంప్రదాయంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను, లేకపోతే క్రతువులను, అనవసర ఆర్భాటాలను వ్యతిరేకించి ఆయన ఒక నిరసన బావుట తీసుకొచ్చాడు. బుద్ధుని మనం అవతారాల్లో ఒకటిగా చేసాం. జైనులు అలాగే అన్నీ కూడా హైందవ సంస్కృతిలో భాగం అయిపోయినాయి. ప్రపంచంలో బహుశా భారతీయ సాంప్రదాయంలో తప్ప ఇంకెక్కడా కూడా ఒక సాంప్రదాయబద్ధమైన మతంలో దేవుడు లేడు అనే వాళ్ళకి మతంలో స్థానం కల్పించడం సాధ్యం కాదు. అంచేత మంది భారతీయ సంప్రదాయం కూడా, మతం అన్న మాట మనం లూజుగా వాడుతున్నా కూడా ఇది కొన్ని సాంప్రదాయాల కలయిక. విశ్లేషణ చేసి శాస్త్రీయంగా ఆలోచించి మతం లేదని, దేవుడు లేడని వాదించేవారు ఉన్నారు, నిరీశ్వరవాదులు, చార్వాకుల్లాగా. లేకపోతే సంశయవాదులు, అగ్నాస్టిక్స్ అంటాం. బుద్ధుడి తత్వం అదే, దేవుడు ఉన్నాడు మాకు అనవసరం, మనిషి ఉన్నాడు, మనిషికి బాధలు ఉన్నాయి, సమాజం ఉంది, దాని గురించి మనం పట్టించుకుందాం, సమాజ హితాన్ని కోరదామని చెప్పి ఆలోచించేవాళ్ళు.